స్టైల్ కొట్టాలన్నా మాట్లాడాలన్నా వాడు బిల్డప్ అయినా ఖచ్చితంగా డాన్స్ చేయాలన్నా కల్లా ఎగరేసుకొని చెప్పేది నా హీరో మెగాస్టార్ అని ఇలా చెప్తాడు. తెలుగు ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపినటువంటి దాదాపు ఒక 3.5 దశాబ్దాల క్రితం 1992లో రిలీజ్ అయిన ఆ సినిమా పేరే ఘరానా మొగుడు. ఓహో చెప్పండి మొగుడు గారు. అయితే ఈ సినిమాకి సంబంధించి డైలాగులు చాలా ఫేమస్. ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి, ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని ట్రెండ్స్ చేసిన హీరో అంటే చిరంజీవి గారు. ఐస్ నోస్ లిప్స్ ఓకే గానీ ఈ తల పొగర నీకు టన్నుల కొద్దిందా? రావు గోపాల్ రావు చిరంజీవి కామెడీ అసలు ఎక్సలెంట్ ఉంటది అనమాట. అల్టిమేట్ టైమింగ్ బాగా కుదిరింది ఇద్దరి మధ్యలో. అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేసిందా? అపాయింట్మెంట్ ఆర్డర్ గుట్ట అప్పులోని తరుణ్ తరిగింది. అసలు లెఫ్ట్ సైడ్ చూస్తే సీతాదేవి అనుకున్నా, కానీ రైట్ సైడ్ చూస్తే సత్యభామ లాగా ఉన్నదండి. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. లెఫ్ట్ నుంచి చూసి సీతాదేవి అనుకున్నాను, సత్యభామ ఫేస్ కట్టి. అశ్లీలతకు తావు లేకుండా చాలా చక్కగా కామెడీ అనేది పండించడం జరిగింది ఆ టైంలో వచ్చినటువంటి సినిమాల్లో. ఇప్పుడు వచ్చే సినిమాల్లో మొత్తం బూత్ పదాలు, బూత్ పాటలు. ఒక్క పాట విందామన్నా చక్కగా అర్థం కాదు. అంటే ఇప్పుడు వచ్చే మూవీస్ మీరు నెగిటివ్ గా మాట్లాడుతున్నట్టు ఏ మాత్రం అందులో కొంచెం కూడా జనాలకు యూజ్ అయ్యేది లేదు, మెసేజ్ ఉండట్లేదు కదా. 100 సినిమాల్లో ఒక్కటి అందులో కొంతవరకు హలో అందరికి నమస్తే, నేను మీ శ్రీశైలం. RLR ఎంటర్టైన్మెంట్ కు స్వాగతం. ఇప్పుడు ప్రస్తుతం అయితే మన ముందు ఒక ఎక్సలెంట్ ఫోక్ సింగర్ మన ముందున్నారు. వారితోని ఒక చిట్ చాట్ అయితే ఇప్పుడు నిర్వహిస్తాం. అదేంటిదంటే ఒక సినిమాకి సంబంధించి, అంటే ఎన్నో సంవత్సరాలు, ఒక దాదాపు 3.5 దశాబ్దాలు అవుతుంది ఆ సినిమా రిలీజ్ అయినప్పటికీ ఇప్పటికీ కూడా ట్రెండ్ సెట్ చేస్తూనే ఉన్నది. అటువంటి సినిమాకి సంబంధించి మనం సింగర్ మంజుల గారితోని చిట్ చాట్ అయితే నిర్వహిస్తాం. హాయ్ అండి, నమస్తే. హాయ్ నమస్తే, వెల్కమ్ టు RLR ఎంటర్టైన్మెంట్. సో ఈ రోజు ఫుల్ హ్యాపీగా ఉంది మీతో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. సో డిస్కషన్ చాలా ఎక్సలెంట్ గా రావాలని కోరుకుంటున్నాను. సో మేమైతే హఠాత్తుగా వచ్చి ఇక్కడ అనుకోకుండా చేయడం జరుగుతుంది. సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే సారీ. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదే విధంగా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చెప్పండి శ్రీశైలం గారు. ప్రస్తుతం ఒక సినిమా గురించి మీతో మాట్లాడతా అని చెప్పాను కదా, దానికంటే ముందు మీకు అభిమాన హీరో ఎవరు? నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? చెప్పండి. నిజం చెప్పాలా? నిజం చెప్పాలి అంటే నాకు నిజంగా ఫేవరెట్ హీరో అంటే ఖచ్చితంగా ప్రభాస్ అనే చెప్తాను నేను. సో మరి 30 years బ్యాక్ అంటున్నారు కాబట్టి అప్పుడు బాగా జనాలందరూ మనసుని ఆకట్టుకున్న హీరో ఎవరంటే ప్రతి ఒక్కరు స్టైల్ గా గానీ స్టైల్ కొట్టాలన్నా మాట్లాడాలన్నా వాడు బిల్డప్ అయినా ఖచ్చితంగా డాన్స్ చేయాలన్నా ఇట్లా గల్లా ఎగరేసుకొని చెప్పేది నా హీరో ఫేవరెట్ హీరో మెగాస్టార్ అని ఇలా చెప్తాడు. సో ఒక ట్రెండ్ మొత్తానికి ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని ట్రెండ్స్ చేసిన హీరో అంటే చిరంజీవి గారు అని చెప్పొచ్చు. అట్లా నా హోప్ అది. ఓకే రైట్, నా ఒపీనియన్ కూడా అదేనండి. చిరంజీవి అంటే అసలు పరిచొచ్చేది, అతని సినిమా రిలీజ్ అవుతుందంటే ఎంతో ఎదురు చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. టీవీల్లో కూడా అసలు బ్లాక్ అండ్ వైట్ టీవీలో కూడా చూసినప్పుడు సండే వస్తుందంటే ఇక ఆ సినిమా కోసం ఎదురు చూసినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. ఎందుకు అంతగానో చిరంజీవి మీద అంత అభిమానం. అసలు అతని డాన్స్ అన్నా, అతని యాక్టింగ్, అతని స్టైల్ చాలా, అంటే అతని సినిమాల్లో మళ్ళీ ఒక మంచి మెసేజ్ కూడా ఉంటది. గతంలో అంటే పాత సినిమాలలో సరే, ఇప్పటి సినిమాలు అంతా ఇక రొటీన్ గా ఉంటాయి, అంతా ఏదో 2 మాటలు ఫైట్లు అంతా అదే వేళ నడుస్తుంది. కానీ దాదాపు ఒక 25 సంవత్సరాల క్రితం వెళ్ళినట్లయితే ప్రతి సినిమాలో, అంటే చిరంజీవి గారి సినిమాలు చాలా బాగుంటాయి. వేరే హీరోల సినిమాల్లో కూడా మంచి మెసేజ్లు ఉండేవి అప్పట్లో. మంచి రిలేషన్షిప్ ప్రియారిటీ ఇవ్వడం, కుటుంబ కథా చిత్రాలు ఉండడం, ఆ విధంగా మంచి ఇంట్రెస్టింగ్ గా జరుగుతున్నటువంటి సందర్భం. అయితే ఇప్పుడు మనం డిస్కషన్ చేసే టాపిక్ ఏంటంటే, నాకు తెలియదు
సడన్ గా తీసుకొచ్చారు. So, Okay. నేను నేను mistakes ఏంటో మీకు చెప్పలేను. చెప్తాను. ఆన్సర్ కూడా మీరు కొన్ని విషయాలు మీరే చెప్పాల్సి వస్తుంది. తప్పకుండా. ఓకే. ఆ సినిమా ఏంటంటే చిరంజీవికి సంబంధించినటువంటిది. అంటే తెలుగు ఇండస్ట్రీనే ఒక ఊపినటువంటి సినిమా. దాదాపు ఒక 3.5 దశాబ్దాల క్రితం రిలీజ్ అయినటువంటి సినిమా. 1992లో రిలీజ్ అయిన సినిమా. ఆ సినిమా పేరే ఘరానా మొగుడు. ఓహో, చెప్పండి మొగుడు గారు. ఎక్సలెంట్ మూవీ అని చెప్పొచ్చు. అసలు తెలుగు ఇండస్ట్రీలో డిఫరెంట్ వేవ్ ని చూపించినటువంటి సినిమాగా గుర్తింపు పొందింది. డైరెక్టర్ రాఘవేంద్ర రావు కూడా ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి సినిమా. ఓకే. ఆ సినిమాలో హీరోయిన్ గా ఒక రిచెస్ట్ ఫ్యామిలీ నుంచి పుట్టిన అమ్మాయిగా నగ్మ నటించింది. ఆ నగ్మకు సంబంధించినటువంటి క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది? నగ్మ క్యారెక్టర్ ఎక్సలెంట్, ది బెస్ట్ గా ఉంది. ఎందుకు అనంటే ఓకే, ఇప్పుడు ఆ టీం మొత్తం అందరి హార్డ్ వర్క్ వల్లనే ఒక సినిమా అనేది సక్సెస్ అవుతుంది. సో మెయిన్ గా మన కళ్ళ ముందు కనిపించేది ఖచ్చితంగా ఫస్ట్ ఎవరు కనిపిస్తారంటే హీరో హీరోయిన్. సో వాళ్ళు జనాలకు నచ్చిరంటే ఆటోమేటిక్ గా ఇంకా దాని వెనకాల స్టోరీ, ఇవి వీడియో కానీ ప్రతి ఒక్కటి డైలాగ్ డెలివరీ, సాంగ్స్, యాక్టింగ్, డాన్స్ అవన్నీ 1 by 1 జనాలు లైక్ చేస్తారు. సో ఇంకా నగ్మ గారి అయితే అసలు మనం చెప్పలేము. ఎందుకు అని అంటే ఈ రోజు ఆ సినిమా ఇప్పటికీ ప్రతి ఒక్కరు చెప్పుకునే విధంగా, మర్చిపోలేని విధంగా ఖచ్చితంగా చూస్తున్నారు. అంటే నగ్మ గారి యాక్టింగ్ అనేది చాలా వరకు అది అసలు 100కి 100% తను కరెక్ట్ చేసింది. సో అందువల్ల ఆ సినిమా ఇంకా మొగుడుతో కాబట్టి ఈ మొగుళ్ళు అనేది ఎప్పుడు లైఫ్ లో ఖచ్చితంగా ఉండేదే. సో ఆ సినిమా కూడా అదే విధంగా ఉంటది కాబట్టి ఆ మొగుడుకు తగ్గట్టు ఆ భార్య కూడా ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఆ సినిమా అనేది అది ఎప్పుడు ఎవర్ గ్రీన్ మూవీ. ఓకే. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆ సమయంలో జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఆమె రిచెస్ట్ మంచి ధనిక కుటుంబంలో పుట్టినటువంటి అమ్మాయి చాలా ప్రౌడ్ చూపిస్తుంది ఆ క్యారెక్టర్ లో. మరి నిజ జీవితంలో ధనవంతుల పిల్లలు, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, ఎక్కువ ప్రౌడ్ చూపిస్తారని అనొచ్చా? అట్లనే ఎలా అంటాము, అక్కడ పాత్ర ఆమెది అలా డిమాండ్ చేసింది కాబట్టి ఆమె అలా యాక్టింగ్ చేసింది. సో అది చేయడం వల్ల ఈరోజు మనం ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆమె ఆ విధంగా అంటే క్యారెక్టర్ ర్యాష్గా అంటే కొంచెం పొగరుగా మాట్లాడుతున్నారు అని అంటే ఖచ్చితంగా సినిమాకి తగ్గట్టు చేసింది. సో దానికి ఎంచుకోవడం కూడా ఆమె కరెక్ట్ చేసనే ఉద్దేశంతో. అలా అని తెర ముందు ఒక విధంగా, తెర వెనకాల ఒక విధంగా ఉంటారు కదా. ప్రతి ఒక్కరిది అంతే. లైఫ్ అనేది మన కళ్ళకు కనిపించేది కాదు, ఇంటర్నల్ గా కూడా అంటే వేరే విధంగా ఉంటాయి. సో ఓన్లీ మనం జస్ట్ యాక్టింగ్ చూసే ఈమె ప్రౌడ్ గా ఉంటుందని మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం, చెప్పలేం. వాళ్ళు బాగా బయట మంచోళ్ళు అయి ఉండొచ్చు, అంటే వాళ్ళని మనం కలవలేదు కానీ మామూలుగా మాట్లాడుకుంటే జస్ట్ మనం కళ్ళతో చూసింది ఎప్పుడు నిజం కాదనుకోవాలి. వాళ్ళు మంచోళ్ళు అయి ఉండొచ్చు, కొంతమంది కొంచెం పొగరుగా ఉండవచ్చు. వీళ్ళు కరెక్ట్ వీళ్ళు కాదు అని మనం ఎవరిని ఎస్టిమేషన్ వేసి చెప్పలేం. అయితే ఈ సినిమాకి సంబంధించి డైలాగులు చాలా ఫేమస్. ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి, ఫేస్ ఒక్కసారి టర్నింగ్ ఇచ్చుకోండి బాస్ అనే డైలాగ్ కూడా చాలా ఫేమస్ ఉంటది. అయితే ఇక్కడ హీరోయిన్ తోని నగ్మతోని సంభాషించే సందర్భంలో ఆమె కొంచెం ప్రౌడ్ గా మాట్లాడుతుంటది. ఆ టైంలో చిరంజీవి ఒక మంచి డైలాగ్ కూడా చెప్పడం జరుగుతుంది. ఏమండి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి అంటాడు. అసలు లెఫ్ట్ సైడ్ చూస్తే సీతాదేవి అనుకున్నా, కానీ రైట్ సైడ్ చూస్తే సత్యభామ లాగా ఉన్నవేంది అనేటటువంటి డైలాగ్ కూడా చాలా మంచి ప్రేక్షకుల యొక్క మనసు దోచిందని చెప్పవచ్చు. అదే డైలాగు ఇంకొకటి ఏముంటది అంటే ఈ రావు గోపాల్ రావు చిరంజీవి కామెడీ అసలు ఎక్సలెంట్ ఉంటది అనమాట. అల్టిమేట్ టైమింగ్ బాగా కుదిరింది ఇద్దరి మధ్యలో. నిజంగా వాళ్ళు బయట నిజంగా ఒక పొగరుబోతు భార్య ఉంటే మామ సహకారం అలా ఉండి తనని ఏ విధంగా అసలు వాళ్ళిద్దరు కంబైన్డ్ గా కాంబినేషన్ లో చాలా బాగా చేయడం జరుగుతుంది. అయితే అతను ఏంది మంచి సౌమ్యుడు, అంటే అంత ధనవంతుడు అయినప్పటికీ మంచి వ్యక్తిత్వం ఉన్న పాత్రలో అసలు చాలా చక్కగా నటించిండు అని చెప్పవచ్చు. అయితే అతనితోని డిస్కషన్ చేసే సందర్భంలో ఈమెకేంది యాక్చువల్ గా చిరంజీవి అన్ఎంప్లాయ్మెంట్ తోని కొంచెం ఇబ్బంది పడుతుంటాడు. ఈ రావు గోపాల్ రావునేమో ఒక ప్రమాదంలో యాక్సిడెంట్ లో రక్షిస్తాడు. ఆ రక్షించిన సందర్భంలో నన్ను కాపాడినా కాబట్టి ఒక విజిటింగ్ కార్డు ఇస్తాడు. అసలు ఈ విజిటింగ్ కార్డు
నీ దగ్గర ఉంటే సుదర్శన చక్రం అంటే విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం లాగా పనిచేస్తుంది, ఇక పో నువ్వు అనే టైప్ లో అభయాస్తం ఇవ్వడంతో అసలు ఇక మనోడు చిరంజీవి ఏంది నగ్మ దగ్గరికి వెళ్తాడు. ఆమె ఎండి కదా, కంపెనీ ఎండి. సరే అక్కడ ఇంటర్వ్యూ జరిగే క్రమంలో చాలా ఫైర్ అవుతుంది. అసలు నా దగ్గర వర్క్ చేయాలనుకున్నోడు ఎప్పుడైనా తల దించుకొని పని చేయాలి కానీ తలెత్తుకొని పొగరుతో మాట్లాడితే నేను యాక్సెప్ట్ చేయను అనేసి 3 ముక్కలు చింపి పారేస్తుంది విజిటింగ్ కార్డ్. ఇప్పుడు చిరంజీవి గారు ఒక డైలాగ్ వేస్తాడు, ఐస్ నోస్ లిప్స్ ఓకే గాని ఈ తల పొగర నీకు టన్నుల కొద్దింది అన్నట్టుగా. అంటే అరే నన్ను అది భలే అంటే సిచ్యువేషన్ తగ్గట్టు ఆ డైలాగ్స్. ఇంకా అసలు చిరంజీవి గారి యాక్టింగ్ అంటే అసలు అల్టిమేట్, అసలు నిజంగా అందులో లీనం అయిపోవాల్సిందే. అంతే. అయితే ఇక అక్కడ ఏం చేస్తాడు, మళ్ళీ వెంటనే రావు గోపాల్ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేస్తాడు. ఇక అపాయింట్మెంట్ వచ్చేసిందా అనేసి రావు గోపాల్ రావు అంటాడు. అపాయింట్మెంట్ గాడిద గుడ్డ, అప్పులోనే జరిగినట్టు తరిగింది కదా నాయన అనేసి చిరంజీవి చెప్పడం. అరే అదేంది అనేసి మళ్ళా మన రావు గోపాల్ రావు అనడం. అదే టైంలో నువ్వు ఇంకో మాట అన్నావు, ఈ కార్డు ఏంటిది, విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రమా, శివుని చేతిలో ఉన్నటువంటి శూలమా, ఇంకా నయ్యం నువ్వు భీముని చేతిలో గద అనలేదు, గద ఇచ్చుకొని లాగిచ్చి ఒక్కటి వీక్తే ఎక్కడ పడుతునో అనేసి ఇంకో డైలాగ్. ఇట్లా అసలు కామెడీ ఇద్దరి మధ్యలో టైమింగ్ అసలు ఎక్సలెంట్ గా ఉంటది. అంటే అక్కడ మనకు ఎంత హాస్యం కూడా న్యాచురల్ గా ఎలాంటి అశ్లీలతకు తావు లేకుండా చాలా చక్కగా కామెడీ అనేది పండించడం జరిగింది ఆ టైంలో వచ్చినటువంటి సినిమాల్లో. ఇప్పుడు వచ్చే సినిమాల్లో మొత్తం బూత్ పదాలు, బూత్ పాటలు, ఒక్క పాట విందామన్నా చక్కగా అర్థం కాదు. అంటే ఇప్పుడు వచ్చే మూవీస్ అంటే ఆ సినిమాల మీద మొత్తం మీరు నెగిటివ్ గా మాట్లాడుతున్నట్టు, ఏ మాత్రం అందులో కొంచెం కూడా జనాలకు యూజ్ అయ్యేది లేదు, మెసేజ్ ఉండట్లేదు కదా. ఇప్పుడు వచ్చే సినిమా ఒక 10 సినిమాలు 100 సినిమాలు వస్తే ఒక 100 సినిమాల్లో ఒక్కటి అందులో కొంతవరకు మెసేజ్ ఉంటుంది. మన శంభాజీ గాని రీసెంట్ గా మన బాలకృష్ణ గారి అఖండ 2 ఎక్సలెంట్. శంభాజీ జనాలకి చాలా మెసేజ్ కలిగించింది. అఖండ 2 అనేది జనాలకి మొత్తం అతుక్కుపోయిన సినిమా. అది ఒక భరతమాత ముద్దు బిడ్డ అయినటువంటి ఒక మహావీరుని గాథ. అది చరిత్రని చాలా చక్కగా చిత్రీకరించి ఇప్పుడు ఉన్నటువంటి నేటి తరానికి అంటే ఒక దేశం కోసం తన ప్రాణాలను కూడా తృణప్రాయంగా విడిచిపెట్టడానికి సిద్ధపడినటువంటి ఒక వీరుడు అయిన ఈ శంభాజీ ఎవరో కాదు, ఛత్రపతి శివాజీ వారసుడు. హిందూ ధర్మం కోసం తన ప్రాణాలను కూడా విడిచిపెట్టినరా బాబు అనేసి ఇప్పటి పిల్లలకు, మన నేటి తరానికి చిన్న పిల్లలకు కూడా అది చూపించి దేశం మీద ఒక అమితమైన భక్తిని కలిగించే విధంగా ఉంటది ఆ సినిమా. కానీ కొన్ని సినిమాలు అయితే భయంకరంగా ఉంటాయి. చిన్న ఉదాహరణ ఒకటి, రీసెంట్ గా మన బాలీవుడ్ సినిమా మంగ్లీ పాట పాడింది. తెలుగు వర్షన్ లోనే మంగ్లీ పాడింది. తెలుగు వర్షన్ కు బండ బూతులు అంట ఆ పాట. అసలు దెబ్బకు హైకోర్టు నుంచి స్టే వస్తే ఆ పాటను కూడా డిలీట్ చేయడం జరిగింది. అంటే చూడండి ఎటు పోతుంది సమాజం. అంటే కనీసం సింగర్లైనా, డైరెక్టర్ అయినా, యాక్టర్స్ అయినా ప్రతి ఒక్కరు కూడా తమ పాత్రకు, తమకు ఏదైతే పాత్ర ఇస్తారో ఆ పాత్రలో ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది, సొసైటీకి ఎంతవరకు మేలు జరుగుతుంది అనే అంశాన్ని కూడా పరిశీలించాలి. ఏది పడితే అది తీస్తూ ఏది పడితే అది వాడితే సొసైటీ మీద రుద్దుతా అంటే అది ప్రమాదమే కదా. అందుకే కొంచెం ప్రస్తుతం ఉన్న సినిమాల్లో కొంచెం అంత కరెక్ట్ ఉంటలేవు అనేది నా ఒపీనియన్. ఓకే, ఇవన్నీ బాగున్నాయి. కాకపోతే ఇప్పుడు స్పెషల్ గా మీరు ఘరానా మొగుడు ఆ మూవీనే ఎందుకు తీసుకొని మాట్లాడాలి అనుకున్నారు? దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏప్రిల్ 9వ తేదీన సరిగ్గా 34 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. 1992లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన సినిమా. అప్పటి వరకు ఏ సినిమా కూడా 10 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన సినిమా లేదు. అప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వచ్చినాయి అప్పటి వరకు కూడా. కానీ 10 CR అనే మార్కుని దాటినటువంటి మొట్టమొదటి సినిమా. అందుకే ఆ సినిమాకి ఎంతో ప్రత్యేకత ఉన్నది. అందుకనేసి ఆ సినిమా గురించి
సో మరి చర్చించడం జరిగింది. నగ్మా గారి గురించి నన్ను అడిగారు కదా, మరి మీ ఒపీనియన్ ఏంటి? అందులో యాక్టింగ్ చేసింది, ప్రౌడ్ గా బిహేవ్ చేసింది అన్నారు కదా, సో రియల్ గా అలా ఉంటది అని అన్నారు కదా, సో మరి మీరేమనుకుంటున్నారు నగ్మా గారి గురించి, చిరంజీవి గారి గురించి? చిరంజీవి గారి గురించి ఇక ఎంత చెప్పినా తక్కువే. ఎందుకు? ఆయన అంటే ఎంత అంటే యాక్టింగ్ లో చేసే క్రమంలో లీనమైపోతాడు. అది యాక్టింగ్ కాదు, రియల్ గా తాను మాట్లాడుతున్నాడు. అదే విధంగా వాళ్ళతోని మనం బయట ఏదైతే మాట్లాడుతుంటామో సేమ్ అలానే అనిపిస్తుంటది అనమాట. అంటే ఏదో ఒక చేయాలని చేస్తున్నాడు అనేది కాకుండా లీనమైపోయి మొత్తం ఆ పాత్రకు 100% న్యాయం చేస్తాడు. అది చిరంజీవి యొక్క గొప్పతనం. ఆ విధంగానే అందుకే కదా. ఇంకొక గుడ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాతోని ఘరానా మొగుడుతోని నెంబర్ 1 హీరోగా పొజిషన్ కూడా పొందడం జరిగింది. అదొక హైలైట్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకు అదొక ప్రత్యేకత. ఇక రాఘవేంద్రరావు గురించి, డైరెక్టర్, అసలు తను తీసినటువంటి అన్ని సినిమాలు ఒకవైపు, ఈ సినిమా ఒకవైపు అనే విధంగా తీయడం జరిగింది. అంటే రాఘవేంద్రరావు సినిమాల్లో కొంచెం రొమాన్స్ కూడా ఎక్కువ ఉంటది అనేసి నానుడి. కానీ ఈ సినిమాలో అన్ని నవరసాలు బలికిచ్చిండు. ఇటు కామెడీ ఉంటది, ఎంటర్టైన్మెంట్ ఉంటది, మాస్ ఉంటది, క్లాస్ ఉంటది, రొమాన్స్ ఉంటది. హీరోయిన్ తోని కూడా అంత వైలెన్స్ ప్రదర్శించేటటువంటి క్యారెక్టర్ లో ఒదిగిన నగ్మాతోని కూడా మంచి రొమాన్స్ సీన్లు కూడా ఉంటాయి అందులో. ఆ విధంగా అన్ని రకాలుగా లీడ్ చేయడం జరిగింది. అన్ని అంశాలను కూడా పర్ఫెక్ట్ గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు డైరెక్టర్. ఇక మన మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, ఇక అతని గురించి ఏం చెప్పినా తక్కువే. ఇంకా అసలు మామూలు విషయం కాదు. అసలు అందులో ఒక పాట ఉంటది, ఇప్పటికి నేటి యువతరం కూడా ఆ పాట బాక్స్ లో, సౌండ్ బాక్స్ లో వింటున్నారంటే వెంటనే లేచి స్టెప్పులు వేస్తారు. ఇక అంతే, ఇంకా ఆగనే ఆగదు. అటువంటి పాట కూడా ఆ చిత్రంలో ఉండడం జరిగింది. ఆ పాటల గురించి మీ అభిప్రాయం? వాటి గురించి చెప్పని అవసరమే లేదు ఇంకా. సో బంగారు కోడిపెట్ట పాట అంత బాగా హిట్ అయింది. సో అదే పాటని, ఎందుకంటే అది అంత బాగుంది కాబట్టి మళ్ళా రీమేక్ చేయడం జరిగింది మన రామ్ చరణ్ గారు. సో అది కూడా ఆ పాట సినిమాలో పెట్టడం, మా సినిమా కూడా ఎంత అంటే చాలా హిట్ అయింది, మగధీర సినిమా. సో ఇంకా అది ఒక మన చిరంజీవి గారికి కానీ రామ్ చరణ్ గారు కానీ అదొక పాట, ఆ పాట అనేది బాగా కలిసి వచ్చిన పాట అని చెప్పుకోవచ్చు. సో వాటితోటి జనాలు ఇంకా ఎక్కువ చూడాలి, బాగున్నాయి పాటలు, చాలా బాగుంటది అన్నట్టుగా. కానీ ఇప్పుడు మగధీరలో నటించినటువంటి బంగారు కోటిపేట సాంగ్ కు రామ్ చరణ్ యాక్ట్ చేశాడు కదా, మన చిరంజీవి ఘరానా మొగుడులో బంగారు కోడిపేటకు డాన్స్ చేశాడు. కానీ ఎవరి డాన్స్ బెస్ట్ అనిపిస్తుంది? ఎవరిది అని మనం అక్కడ ఎవరిని తక్కువ చేసి అక్కడ ఎక్కువ చేసేదని లేదు. కాకపోతే ఈ జనరేషన్ స్టెప్స్ తగ్గట్టు తన కొడుకు, అప్పుడు జనరేషన్ తగ్గట్టు చిరంజీవి గారి. సో బోత్ ఆర్ సూపర్. ఏదేమైనప్పటికీ ఇంకా ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా. ఓకే, మొత్తానికైతే చిరంజీవి డాన్స్ అల్టిమేట్. రామ్ చరణ్ గారు ఇంకా బాగా చేశారు. కాకపోతే జనాలు ఏంటంటే ఫస్ట్ ఏదైతే ఎక్కువ వచ్చిందో దాన్ని క్రేజ్ ఎక్కువ దేనికి వస్తే దాని గుర్తింపు ఉంటది కాబట్టి అలా చిరంజీవికి కొంచెం ప్లస్. చూశారు కదా సింగర్ మంజుల యాదవ్ ఇంటర్వ్యూ, చాలా చక్కగా మాట్లాడింది. మనకు ఒక అల్టిమేట్ సినిమా, ఒక 3.5 దశాబ్దాలు అయినప్పటికీ ఇప్పటికీ కూడా అసలు ఆ సినిమా చూస్తుంటే అరే అప్పుడే అయిపోయిందా అనేటటువంటి ఆ సినిమా గురించి మనం ఎంతసేపు డిస్కస్ చేశాం. ఈ డిస్కషన్ గురించి మీకు ఎలా అనిపించింది మా వీడియో? తప్పకుండా మీరు కామెంట్లో ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని అయితే పొందుపరిచే ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.